శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం అయితే ఏర్పడిపోతుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం అనేది ప్రపంచమంతా కూడా కనిపిస్తుంది. అయితే మన భారతదేశంలో ఏ సమయంలో కనిపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన భారతదేశంలో అంటే తెలంగాణ ప్రాంతాల్లో ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏందో తెలుసుకుందాము. ముందుగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేందో ఇప్పుడు తెలుసుకుందామండి. గ్రహణ ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున మధ్యాహ్నం 3:21 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంటుందండి. అంటే మొత్తం 3:27 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంటుంది. అయితే మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనేమో సంపూర్ణ చంద్రగ్రహణం, కొన్ని ప్రాంతాలేమో పాక్షికంగా ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. అయితే మన పాక్షికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుంది. మన ప్రాంతాల్లో గ్రహణ సమయం వచ్చి సాయంత్రం 6:20 నుండి 6:48 వరకు ఈ గ్రహణ సమయాలు అయితే ఉన్నాయండి. అయితే ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించే ప్రాంతాలు వచ్చి అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఈ గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుందండి. పాక్షికంగా మనకి అంటే 27 నిమిషాల వరకు ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. పాక్షికంగా కనిపించినప్పటికీ మనం గ్రహణ నియమాలు అనేది పాటించాలండి. అంటే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలు చేయడము, అంటే గ్రహణానికి సంబంధించిన నియమాలన్నీ కూడా మనం పాటించాలి. సూతకాలం కూడా వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు అనేది పాటించాలండి. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుందండి. దీని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు అయితే వివరిస్తున్నాను. మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నిమిషాల నుండి 40 నిమిషాల మధ్య కనిపించడం వల్ల ఇక్కడ గ్రహణ ప్రభావం అనేది కూడా ఉందండి. అందువల్ల గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలు మూసివేయడం వంటివి ఆచరించాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం మరియు గ్రహణం తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉండేవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామ స్మరణ చేసుకోవాలని శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే దానాలకు విశేష పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. ఆ సమయంలో చేసే జప, తప, ధ్యానాలకు విశేషమైన పుణ్యం అయితే లభిస్తుందండి. ఇంకా గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన ఇలాంటివన్నీ కూడా చేస్తే శక్తి, పుణ్యాలను అయితే కలుగు చేస్తుందండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని, దేవతామూర్తులను, విగ్రహాలను శుభ్రపరచుకోవాలండి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన అంటే ఊరగాయలపైన వాటిపైన దర్భలను ఉంచడం శ్రేయస్కరం అండి. ఓకే అండి, మీకు ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.